హాయ్ గైస్, ఈ వీడియోలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అన్ అరే ఫైండ్ అవుట్ చేద్దాం సి లాంగ్వేజ్ యూస్ చేసుకుని. సో ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవడం వల్ల మీకు లూప్స్ కాన్సెప్ట్ అండ్ అరేస్ కాన్సెప్ట్ నీట్గా అర్థమవుద్దాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అన్ అరే అంటే ఏంటో చెప్తాను. అసలు అరే అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, అరే అంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సేమ్ డేటా టైప్ అన్నమాట. అంటే సేమ్ డేటా టైప్లో ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్, ఇక్కడ వాల్యూస్ చూసుకున్నట్లయితే మనకి బేసిక్గా మీకు అరేస్ కానీ లూప్స్ కానీ ఇవన్నీ రాకపోతే మీకు దాని అర్థం ఏంటంటే మీకు సి ప్రోగ్రామింగ్ ఇంకా రాదని అర్థం. సో మీరు కంపల్సరీగా మన ఛానల్లో సి లాంగ్వేజ్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి, మీరు చూసి నేర్చుకోవచ్చు అన్నమాట. నేర్చుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటే మీకు కోడింగ్ అనేది బాగా ప్రాక్టీస్ అవుద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇక్కడ అరే ఆఫ్ వాల్యూస్ అని చెప్తే ఇక్కడ 10, 50, 43, 67, 93, 34 అని వాల్యూస్ ఉన్నాయి కదా. ఇందులో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ చూసుకున్నట్లయితే 93 అనేది మ్యాక్సిమం వాల్యూ కదా. సో మనకి అవుట్పుట్ ఎంత రావాలి, 93 అని రావాలి. సో 93 అని రావాలి కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్పుట్ ఏంటంటే ఒక ఎరేని ఇన్పుట్ కొని తీసుకుని అవుట్పుట్ ఏం చేస్తామంటే మ్యాక్సిమం వాల్యూని ప్రింట్ చేస్తాం అన్నమాట. సో మనకి లూప్స్ కాన్సెప్ట్ యూస్ చేసుకుంటాం ఇక్కడ. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ప్లాన్ ఏంటో చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 43, 40, 30 and 10, 50 and 60 and 80 తీసుకుందాం. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా మన దగ్గర. ఓకే, వన్స్ అగైన్ 80 and 20. సో మనకి ఇలా కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 వాల్యూస్ తీసుకున్నాం అరేలోని. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్లాన్ ఏంటంటే ఒక ఫస్ట్ వాల్యూని మ్యాక్సిమం వాల్యూ కింద ఎజ్యూమ్ చేసుకుంటాం. అంటే అరేలో ఉన్న ఫస్ట్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఫస్ట్ వాల్యూని మ్యాక్సిమం వాల్యూ కింద ఎజ్యూమ్ చేసుకుంటాం. సో ఫస్ట్ వాల్యూని మ్యాక్సిమం వాల్యూ కింద ఎజ్యూమ్ చేసుకుంటాం. సో దాని తర్వాత ఇక్కడ నుంచి మనం కంపేర్ చేసుకుంటే వెళ్తాం అన్నమాట. మొత్తం ఎరే ఎండ్ వరకు ఇక్కడ సెకండ్ వాల్యూని స్టార్ట్ చేసుకుని ఎరే ఎండ్ వరకు కంపేర్ చేసుకుంటూ వెళ్ళి మనకి మ్యాక్సిమం వాల్యూ మన దగ్గర ఉన్న వాల్యూ కన్నా పెద్ద వాల్యూ కనబడితే ఏం చేస్తాం, మన మ్యాక్స్ వాల్యూ ఇక్కడ మనకి 40 అనేది మ్యాక్సిమం వాల్యూ కింద ఎజ్యూమ్ చేసుకున్నాం స్టార్టింగ్. సో సెకండ్ వాల్యూ నుంచి స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట స్కానింగ్ అనేది, లూప్ స్కానింగ్ అనేది. సో ఇక్కడ ఏంటంటే మన ఇక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మనం ఇలా స్కాన్ చేసుకుంటే వెళ్ళి కొద్ది మనకి మన దగ్గర ఉన్న వాల్యూ అంటే మ్యాక్స్ వాల్యూలో ఉన్న వాల్యూ కన్నా పెద్ద వాల్యూ కనబడితే ఏం చేస్తామంటే మ్యాక్స్ వాల్యూని ఆ వాల్యూతో రిప్లేస్ చేస్తాం. అంటే మన మ్యాక్స్ వాల్యూ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ కంటే మనకి పెద్ద వాల్యూ కనబడితే ఆ పెద్ద వాల్యూని మన మ్యాక్స్ వాల్యూలోకి అసైన్ చేసుకుంటాం అన్నమాట. అలా అసైన్ చేసుకుని అదే సేమ్ ప్రాసెస్ని ఎండ్ ఆఫ్ ద అరే వరకు కంటిన్యూ చేస్తాం అన్నమాట. అంటే ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ప్రస్తుతం మన దగ్గర 40 ఉంది. సో ఇక్కడ నుంచి చెక్ చేస్తామని చెప్పాం కదా. సో 40తో 30 కంపేర్ చేసుకుంటే 30 అనేది చిన్నది. సో చిన్నది కాబట్టి మనకి దీంతో అవసరం లేదు. అలాగే 10 కూడా మన దగ్గర ఉన్న వాల్యూ 40 కాబట్టి 10 కూడా చిన్నదే. సో దీంతో అవసరం లేదు. సో కానీ ఇక్కడ 50 అనేది మన దగ్గర ఉన్న వాల్యూ కన్నా పెద్దది కాబట్టి నేను ఏం చేస్తానంటే మన దగ్గర ఉన్న వాల్యూని 50తో రిప్లేస్ చేసుకుంటాను. సో దాని తర్వాత మళ్ళీ 80 దగ్గరికి వెళ్తాను. 80 దగ్గరికి వెళ్తే 80 కూడా మన దగ్గర ఉన్న వాల్యూ ఎంత, ప్రస్తుతానికి 50 కదా, 50 కన్నా పెద్దది కాబట్టి 80ని రిప్లేస్ చేసుకుంటాను. సో అలాగే మళ్ళీ 20తో ఇక్కడ కంపేర్ చేసుకుంటే 20 అనేది మన దగ్గర ఉన్న వాల్యూ 80 కన్నా తక్కువ కాబట్టి మనకి 80నే ఉంచుతాను, 80ని రిప్లేస్ చేయను. సో మనకి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద అరేకి వస్తాం. మన మ్యాక్సిమం వాల్యూ అనే వేరియబుల్లో 80 అనే వాల్యూ మిగిలింది కాబట్టి ఈ 80 అనేది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద గివెన్ అరే అనమాట. సో మనకి యాక్షన్ ప్లాన్ అర్థమైంది కదా. సో ఈ ప్లాన్ ప్రకారం మనం ఒకసారి సి ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకుని నీట్గా ఇంప్లిమెంట్ చేద్దాం. దానికన్నా ముందు అవుట్పుట్ చూపిస్తాను, ఒకసారి రన్ చేసి ప్రోగ్రాము. సో ఆల్రెడీ రన్ చేసిన కోడ్ ఇది. సో ఒకసారి ఎంటర్ ఎన్ వాల్యూ ఒకసారి రన్ చేస్తున్నాను కదా. సో రన్ చేసిన తర్వాత ఎంటర్ ఎన్ వాల్యూ అని అనగానే మనకు ఒక 5 వాల్యూస్ ఇచ్చుకుందాం. సో ఎంటర్ 5 నంబర్ వాల్యూస్ అన్నమాట. అంటే 5 అని ఇచ్చుకున్నాం కదా, అంటే 5 వాల్యూస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే 10, 50, 40, 30 and 20 అలా 5 వాల్యూస్ ఇచ్చాం కదా. సో మనకు మ్యాక్స్ వాల్యూ 50. సో మ్యాక్స్ వాల్యూ అనేది 50 కదా, ట్రూయే కదా. సో ఇదన్నమాట మనకి సింపుల్గా. ఒకసారి ఇది ఎంత క్లియర్ చేసి మనం నీట్గా రాద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ ఫైల్స్ రాసుకుందాం. మ్యాష్ ఇంక్లూడ్ stdio.h, దాని తర్వాత యాష్ ఇంక్లూడ్ stdlib.h, దాని తర్వాత ఇంట్ మెయిన్ యూస్ చేస్తాం కాబట్టి రిటర్న్ 0. సో దీని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇంట్ ఎన్ అని చెప్పి ఒక వేరియబుల్ అండ్ ఐ అని చెప్పి ఒక వేరియబుల్, 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. ఇది ఎందుకు చేసుకున్నాను చెప్తాను. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ n వాల్యూ
సో ఎన్ వాల్యూ అంటే అరే సైజ్ అన్నమాట, సైజ్ ఆఫ్ ది అరే ఎంటర్ చేయమంటున్నాను. సో స్కాన్ ఆఫ్ %d అండ్ ఎన్లోకి వాల్యూ తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను కూడా ఎరే అనేది మనకు డైనమిక్గా ఎరే క్రియేట్ చేస్తున్నాను అనమాట. అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ సి ప్రోగ్రామింగ్లో ఉంటుంది. అదేంటంటే ఒక ఎరే యొక్క సైజ్ ఇచ్చినప్పుడు ఆ సైజుతో పాటు ఒక ఎరే యొక్క సైజ్ మనకి తెలిసినప్పుడు ఆ సైజుని మనం అంత పెద్ద ఎరేని క్రియేట్ చేయగలం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్ ఉన్న ఎరే క్రియేట్ చేయాలంటే ఆ 5 ఎలిమెంట్స్ ఉన్న ఎరేని ఎలా క్రియేట్ చేసుకోవాలో డైనమిక్ మెమరీ యూస్ చేసుకుని చెప్తాను. చాలా సింపుల్. సో మీకు ఆల్రెడీ సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకున్న వాళ్ళకి అయితే తెలుస్తుంది, తెలియకపోయినా పర్లేదు, ఇప్పుడు చెప్తాను. చాలా సింపుల్. సో ప్రస్తుతానికి మనకి ఎన్ వాల్యూ తీసుకున్నాం. ఎన్ వాల్యూ అనేది సైజ్ ఆఫ్ ద ఎరే కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే int ARR అంటే ఒక ఎరే అనే వేరియబుల్ నేను ఎరే పాయింటర్ని నేను డిక్లేర్ చేసుకున్నాను అనమాట. అంటే ఒక ఎరే అనే వేరియబుల్ ARR అనే వేరియబుల్ని మనకు ఇప్పుడు ఎరే డిక్లేర్ చేయడానికి నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను కదా. సో int ARR ఈజ్ ఈక్వల్ టు int బ్రాకెట్లో int పెట్టి malloc అని పెట్టి n ఇంటూ సైజ్ ఆఫ్ int స్టార్. సో ఇక్కడ ఏంటంటే ఇది డైనమిక్ మెమరీ అలొకేషన్ అన్నమాట. అసలు ఏంటో చెప్తాను. ఇది ఇక్కడ ఏంటంటే మెమరీ అలొకేట్ మన సి ప్రోగ్రామింగ్ ద్వారా చెప్తున్నాం అన్నమాట. మన సిస్టమ్కి మెమరీ అలొకేట్ చేయండి. ఎంత చేయాలి? n అంటే ఎన్ని కావాలి మనకి? n ఎలిమెంట్స్ స్టోర్ చేసుకునేంత మెమరీ అలొకేట్ చేయండి. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఇంటి టైప్ అని అర్థం అన్నమాట. ఇక్కడ ఏంటంటే సైజ్ ఆఫ్ అంటే int స్టార్. ఇక్కడ ఒకసారి బేసిక్గా చెప్తాను ఇక్కడ ఏంటంటే జరుగుతుంది. n అనేది అంటే నాకు ఒక 5 అరేస్ యొక్క నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి నాకు ఒక మెమరీ అలొకేట్ చేయండి అని చెప్పి మన సిస్టమ్కి చెప్తే ఇది మనకి సింటాక్స్ అన్నమాట. ఇది గుర్తెట్టుకున్నా పర్లేదు, లేకపోతే మీరు ఒకసారి, చాలా సింపుల్. సో అప్పుడు ఆ సిస్టమ్ ఏం చేస్తుంది, మనకి మెమరీని అలొకేట్ చేసి మనకి ఈ అరే ARR అనే వేరియబుల్లో కంట్రోల్ ఇస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వాల్యూస్ని మనం స్కాన్ చేసుకున్నాం. అంటే ఇక్కడతో మనకి అరే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వాల్యూస్ స్కాన్ చేసుకొని ఎరేలోకి ఇన్సర్ట్ చేయడం, దాని తర్వాత ఆ ఇన్సర్ట్ చేసిన వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం, అదే అన్నమాట మన టాస్క్. సో ఇప్పుడు ఏం చేస్తాను, printf ఎంటర్ ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేయమంటాను, 5 వాల్యూస్ అని చెప్పాలి కదా. సో %d వాల్యూస్. సో ఇక్కడ %d ప్లేస్లో n వస్తుంది కదా. సో అంటే ఎంటర్ 5 వాల్యూస్ అని చెప్పి యూజర్ని అడుగుతున్నాం అన్నమాట. అప్పుడు యూజర్ ఎంటర్ చేస్తారు కదా, అవి ఎంటర్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ చేస్తాడన్నమాట. ఫర్ లూప్ కదా మనం స్కాన్ చేసుకునేది, ఫర్ లూప్లో కదా. సో ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ n, i ప్లస్ ప్లస్ అంటే లూప్ నేను 5 టైమ్స్ లూప్ అయ్యేలా సెట్ చేసుకున్నాను. సో సెట్ చేసుకున్న తర్వాత స్కాన్ఎఫ్ పెడుతున్నాను అన్నమాట. లోపల స్కాన్ఎఫ్ పెట్టి %d అని చెప్పిన తర్వాత అండ్ ARR ఆఫ్ i అంటే ప్రతి ఎరేలోకి వాల్యూని నేను స్కాన్ చేసుకుంటున్నాను అన్నమాట. అంటే ఈ 2 స్టేట్మెంట్స్ ఏమవుద్దంటే మనకి యూజర్ ఎంటర్ చేసిన 5 వాల్యూస్ మనకి ఈ ఎరేలోకి స్టోర్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఎరేలోకి వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం అసలైన టాస్క్ ఏంటి, మన టాస్క్ మ్యాక్సిమం ఎరేని ఫైండ్ అవుట్ చేయడం, మ్యాక్సిమం నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం కదా మన టాస్క్. సో ఈ టాస్క్ మనం ఫ్రీగా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు. సో దానికోసం int మ్యాక్స్ వాల్యూ అని చెప్పి ఒక వాల్యూ తీసుకుని, ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఎరేలో ఉన్న ఫస్ట్ వాల్యూని మ్యాక్సిమం వాల్యూ కింద మనం అస్యూమ్ చేసుకోవాలని చెప్పాం కదా. సో ఎరే ఆఫ్ ఫస్ట్ వాల్యూ అంటే ఎంత, ఎరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 కాబట్టి ఎరే ఆఫ్ 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫర్ i ఈక్వల్ టు 1 నుంచి, అంటే i ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట లూప్. ఎందుకంటే ఫస్ట్ వాల్యూని ఆల్రెడీ మ్యాక్సిమం వాల్యూ కింద అస్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఆ లూప్ అనేది సెకండ్ వాల్యూ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ i యూస్ చేస్తారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు i యూస్ చేస్తున్నారంటే ఇక్కడ i అనేది ఇక్కడతో అయిపోయింది అన్నమాట. మళ్ళీ మనం ఫ్రెష్గా iని యూస్ చేసుకోవచ్చు. సో i ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ i లెస్ దెన్ n, i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇఫ్ మనకి దగ్గర ఉన్న వాల్యూ మ్యాక్స్ వాల్యూ ఈజ్ లెస్ దెన్, మన దగ్గర ఉన్న వాల్యూ ఎరేలో ఉన్న వాల్యూ కన్నా చిన్నదైతే, అంటే మన దగ్గర ఉన్న వాల్యూ కన్నా ఇప్పుడు ప్రస్తుతానికి కంపేర్ చేస్తున్న వాల్యూ అంటే ఏంటి, అరే ఆఫ్ i కదా. సో ఈ వాల్యూ పెద్దదైతే మన దగ్గర ఉన్న వాల్యూ కన్నా మనం ఏం చేయాలని చెప్పాను, మన మ్యాక్స్ వాల్యూలోకి ఆ వాల్యూని స్టోర్ చేసుకోవాలని చెప్పాను, అంటే రీప్లేస్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద ఎరే, అంటే ఎరే ఎండ్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిన తర్వాత మనం ఈజీగా మనం ఏం చెప్పొచ్చు అంటే మన మ్యాక్స్ వాల్యూ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అని మనం ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. printf
మ్యాక్స్ వాల్యూ %d అండ్ %dకి పెట్టిన తర్వాత కామా పెట్టి మన మ్యాక్స్ వాల్యూలో ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకోవడమే. సో చాలా సింపుల్, కాకపోతే కొంచెం మీకు కాంప్లికేటెడ్ అనిపించవచ్చు, కాకపోతే ఇంటర్వ్యూస్లో చాలా ఎక్కువ అడుగుతారు అన్నమాట. చాలా పాపులర్ క్వశ్చన్ ఇది. సో ఒకసారి రన్ చేద్దాం. సో రన్ చేసిన తర్వాత అవుట్పుట్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ n వాల్యూ నేను ఇక్కడ 6 ఇచ్చుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను ఒక 6 వాల్యూస్ ఇచ్చుకుంటాను. -5, -4, 5, 200 అండ్ 54, 4 అండ్ 2. సో మొత్తం 6 వాల్యూస్ ఇచ్చాయి కదా. సో మన మ్యాక్స్ వాల్యూ ఎంత 20. సో మనకు క్లారిటీగా ప్రింట్ అయింది కదా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మనకి ఈ వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఫ్రీ నోట్స్ మనకి ప్రతి ప్రోగ్రామ్ మీద మనకి ఇక్కడ ఉంటుంది. సో ఫ్రీ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్అవుట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.